గండం గడిచి సుమిత్ర కాంచనలు ఊపిరి పీల్చుకున్న జ్యోత్స్న ప్రవర్తన పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని కార్తీక్ హెచ్చరిస్తాడు. తన వారసత్వం కోల్పోతానేమో అన్న భయంతోనే జ్యోత్స్న మంచిగా నటిస్తోందని, ఆమెకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపటమే పరిష్కారమని దశరథ భావిస్తాడు. పెంచిన ప్రేమ గొప్పదా, కన్న ప్రేమ గొప్పదా అన్న సంఘర్షణల మధ్య నేటి కథ ఆసక్తికరంగా సాగనుంది. మరెందుకు ఆలస్యం, ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. మనిద్దరి జీవితాల్లో తుఫాను ఇంటి గుమ్మం వరకు వచ్చి వెళ్ళిపోయిందని సుమిత్రతో అంటుంది కాంచన. ఇద్దరు తల్లులకు రెండు బలమైన కోరికలు తీరే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ తీరాయి. నేను బ్రతికేశాను, నా వాళ్ళందరితోనే నేనుంటాను. నా కూతురు పెళ్లి చూడాలని నేను, నా కొడుకు బిడ్డను చూడాలని వదిన, అవి రెండూ మా కోరికలు. నా కోరిక తీరకుండానే పోతానని అనుకున్నాను, కానీ మన కోరికలు బలమైనవి. అవి నిజం కావటానికి రెండు ప్రాణాలు నిలబడ్డాయని అంటుంది సుమిత్ర. జ్యోత్స్న పెళ్లి గురించి అమ్మ బాధపడుతుంటే వీలైనంత త్వరగా మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని దశరథకు చెబుతుంది దీప. కానీ పెళ్ళైతే ఇప్పట్లో చేసుకోనని చెప్పిందని అంటాడు దశరథ. ఇక్కడ అత్త పగలు ప్రశాంతంగా లేదు, అక్కడ నీ కూతురు రాత్రులు నిద్రపోవటం లేదు. మీకు ఏదో అయిపోతుందని, జ్యోత్స్న మిమ్మల్ని ఏదో చేసేస్తుందని అర్ధరాత్రి ఉలిక్కి పడుతుంది. ఆవిడ ఎవరిని ఏం చేయకుండా ఉండాలంటే పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపటమేనని చెబుతాడు కార్తీక్. ఇది అనుకున్నంత తేలిక కాదని అంటాడు దశరథ. కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అని అడుగుతాడు దశరథ. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదని చెబుతాడు కార్తీక్. మనల్ని పెంచిన వాళ్ళు మన రక్తం కాదు, అయినా సరే వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటాం. శౌర్య అంటే నాకు ప్రాణం. అత్త కోసం నా కన్నబిడ్డను వదులుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు శౌర్యకు ఆరోగ్యం బాలేదు. నా ప్రాణం పోయినా పర్లేదు, నా కూతురిని కాపాడుకోవాలి అనుకున్నాను. కానీ నా బిడ్డ కోసం త్యాగానికి సిద్ధమయ్యానని చెబుతాడు కార్తీక్. నా కన్న కూతురు అనుకున్న జ్యోత్స్న నా కన్న కూతురు కాదని తెలిసింది. జ్యోత్స్న మంచి కూతురు కాదేమో కానీ నేను మాత్రం మంచి తండ్రిని అంటాడు దశరథ. జ్యోత్స్నని అపురూపంగా పెంచుకున్నాను. తను గొప్పగా ఉండాలి, తను బాగా బతకాలని ఆశపడ్డాను. తన పనులు చూస్తే కోపం వస్తుంది, తన ముఖం చూస్తే అన్నీ మర్చిపోతాను. నేను మారలేదు, తనే మారిపోయిందని అంటాడు దశరథ. తను మారలేదు, తన స్థానమే తనని మార్చిందని చెబుతాడు కార్తీక్. తను ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందోనన్న భయమే జ్యోత్స్నని ప్రమాదకరంగా మార్చేసిందని అంటాడు కార్తీక్. తను తల్లిని కాపాడేందుకు ఆపరేషన్ థియేటర్కి కూడా వచ్చిందని, త్యాగానికి సిద్ధమైందని చెబుతాడు దశరథ. తనే అసలైన నీ కూతురునని నమ్ముతోంది. ఈ డైలమా స్టేజ్లో తను ఎన్నాళ్ళు ఉంటుందో అప్పటి వరకు జ్యోత్స్న మామూలుగానే ఉంటుంది. ఇదంతా నాటకమని తెలిసిన రోజున తన ఒరిజినాలిటీ బయటపడుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలని అంటాడు కార్తీక్. సుమిత్రకు నిజం చెప్పటానికి తనని మానసికంగా సిద్ధం చేయాలని అంటాడు దశరథ. మరోవైపు జ్యోత్స్న పెళ్లి చేసుకుని పిల్లలతో తిరుగుతూ ఉంటే అది కదా ఆనందం అంటే అంటుంది సుమిత్ర. ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు కుదరాలంటే మామూలు విషయం కాదని అంటుంది సుమిత్ర. ఇప్పట్లో పెళ్లి చేసుకోనని జ్యోత్స్న చెప్పింది. బిడ్డల జీవితం మనం అనుకున్నట్లుగా లేకపోతే ఆ బాధ భరించలేమని అంటుంది సుమిత్ర. దీపకి బిడ్డ పుట్టాక మీ ఇంట్లో వాతావరణం మారిపోతుందని అంటుంది. జ్యోత్స్న పెళ్లి చేసుకునే వరకు మీరు కోరుకున్న విధంగా ఉండలేనని అంటుంది సుమిత్ర. అయితే జ్యోత్స్నని నేను ఒప్పిస్తాను, నువ్వు ఓకే చెబుతావా అని అడుగుతాడు దశరథ. మీరేం చేసినా అది పెళ్లి కొప్పుకుంటే చాలని అంటుంది సుమిత్ర. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావని దశరథని కార్తీక్ అడగ్గా, నేను చెప్పడం కంటే మీరే చూడండి అని చెబుతాడు దశరథ. హాల్లో అందరూ మాట్లాడుకుంటూ ఉండగా లాయర్ రావటంతో అందరూ షాక్ అవుతారు. నేను పిలవలేదు కదా అని శివన్నారాయణ అడగ్గా, నేనే రమ్మన్నాను, వీలునామా మార్చి రాయించాను అంటాడు దశరథ. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉండటం నాకు నచ్చలేదు, దానిని మరొకరి పేరు మీదకి మార్చానని చెబుతాడు దశరథ. దీప అని చెప్పగా అందరూ షాక్ అవుతారు. ఏదీ చెప్పకముందే ఎందుకు కంగారు పడుతున్నారని అంటాడు. ఉన్నట్లుండి వీలునామా మార్చడం ఏంటి, మనకి తెలియకుండా ఏమైనా అయ్యిందా అని జ్యోత్స్నని అడుగుతుంది పారు. ఈ వీలునామాను తన రక్తం పంచుకుని పుట్టిన కూతురి వారసులకు చెందే విధంగా రాశారని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. యావదాస్తి తన కూతురు వారసులకు చెందుతుంది. 15 నెలలలోపు తన కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్ళై సంతానం కలగకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ నిర్ణయంపై దశరథను నిలదీస్తుంది పారు. ఈ ఆస్తి శివన్నారాయణ గారిది. నీ చెల్లెల మీద కోపంతో ఏదో ఆవేశంతో మొత్తం ఆస్తి నీ పేరు మీద రాశారు. నువ్వు ప్రేమతో నీ కూతురికి రాశావంటే దానికి అర్థం ఉంది.
ఇంకా ఆ కూతురికి పెళ్ళే కాలేదు, కూతురి పిల్లలకి ఆస్తి రాయటమేంటి? గీత గీసినట్లు 15 నెలల గడువు పెట్టి ఆలోపు కూతురికి పెళ్లి జరిగి పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం నా మేనల్లుడు కుటుంబానికి దక్కుతుందంటే ఎలా అని నిలదీస్తుంది పారు. ఓ కూతురికి తండ్రి చేస్తున్న మోసంగా అర్థం చేసుకోవాలని అంటుంది జ్యోత్స్న. వీలునామా మార్చి రాసే అధికారం నీకెవరిచ్చారు అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. ఆస్తి నువ్వు అనుభవించాలని అంటాడు. నీ కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, 15 నెలల గడువులో నువ్వు అనుకున్నవన్నీ జరగకపోతే ఆస్తి మొత్తం నీ మేనల్లుడికి కట్టబెడదామని అనుకుంటున్నావా అని మండిపడుతుంది పారు. నువ్వు నా కూతురివి కాదా? నీ పిల్లలకే చెందాలని రాశాను కదా అని అంటాడు దశరథ. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? అంతా నువ్వు అనుకున్నట్లుగానే జరిగింది కదా అని కార్తీక్పై మండిపడుతుంది జ్యోత్స్న. మేం వచ్చింది ఆప్తుల కోసం, ఆస్తుల్ని కొట్టేయడానికి కాదు. మామయ్య వీలునామా మారుస్తాడని కానీ దానిలో ఇలాంటి క్లాజ్ పెడతాడని కానీ నాకు తెలియదని అంటాడు కార్తీక్. అందరం హాల్లో ఉంటే నువ్వు దీప మాత్రం మా డాడీ వెంటే ఉన్నారు. ఏదో చూడటానికి వచ్చినట్లు అత్తామామయ్య కూడా వచ్చారు. మీరొచ్చింది మా మమ్మీని పలకరించడానికి కాదు, ఆస్తుల్ని కొట్టేయడానికి అంటుంది జ్యోత్స్న. లాయర్ గారు వీలునామాను మార్చి రాయాలని మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురివి కాదని చెప్పు, ఇప్పుడే వీలునామా మారుస్తాను అంటాడు దశరథ. ఆ మాటలతో జ్యోత్స్న మరియు కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా, దశరథ తీసుకున్న నిర్ణయం ఇంట్లోని వారందరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా ఆస్తి మొత్తం తన కూతురు వారసులకే చెందుతుందని, ఒకవేళ 15 నెలల్లో పెళ్లి జరిగి సంతానం కలగకపోతే అది మేనల్లుడు కార్తీక్ కుటుంబానికి వెళ్తుందని చెప్పడం పెద్ద దుమారాన్నే రేపింది. జ్యోత్స్న తన తండ్రిని కార్తీక్ని నిలదీయగా దశరథ చివరిగా నువ్వు నా కూతురివి కాదని ఒక్క మాట చెప్పు, ఇప్పుడే వీలునామా మారుస్తాను అని అనడంతో జ్యోత్స్న నోట మాట రాక షాక్లో ఉండిపోతుంది. తండ్రి వేసిన ఈ ఎదురు దెబ్బతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. మరి దశరథ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే అని మీరు భావిస్తున్నారా? తన కూతురిని దారికి తెచ్చుకోవడానికే ఇలా చేశాడా, లేక నిజంగానే కార్తీక్ కుటుంబంపై ప్రేమే దీనికి కారణమా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.